అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం. అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సౌజన్య. ఖడ్గమాల చదువుతూ ఒక వీడియో చేయమని చాలామంది అడిగారు. అయితే పూజను నేను ఎలా ప్రారంభిస్తాను అని చూపిస్తూ మీకు ఈ వీడియో చేయడం జరిగింది. అమ్మవారి దగ్గర ఉంచవలసిన కొన్ని ముఖ్యమైన వస్తువుల్లో పసుపు కుంకుమతో పాటు ఒక చిన్న కలశము, ఆ కలశంలో గంగ, కొంచెము పసుపు కుంకుమ, వేపాకులు లేదా ఒక్క వేపాకు వేసినా సరిపోతుంది. దీన్నే వసంతం నీళ్ళు అంటారు. నేనైతే కలశానికి గాజులతో కూడా అలంకరణ చేసుకుంటాను. వీలైతే మీరు కూడా ఇలానే చేసుకోవచ్చు. ఇంకా తూర్పు లేదా ఉత్తర దిశకు ముఖం పెట్టి ఆచమనం చేయాలి. చేతిలో అక్షంతలు, నీరు తీసుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఈ పూజ చేస్తున్నప్పుడు మన శరీరమే శ్రీచక్రమని, మన హృదయంలోనే అమ్మవారు కొలువై ఉన్నారని భావిస్తూ పూజ చేసినట్లయితే పూర్తి ఫలితం దక్కుతుంది. ఖడ్గమాల పారాయణం చేసేటప్పుడు అభిషేకం చేయాలి అనుకున్నప్పుడు చక్కగా వసంతం నీళ్ళతో, అంటే వేప ఆకులు కలిపిన పసుపుతో కలిపిన ఆ గంగతోటి చక్కగా అభిషేకం చేసినట్లయితే చక్కటి ఫలితాలు లభిస్తాయి. అమ్మవారికి పసుపు నీళ్ళంటే చాలా చాలా ఇష్టము. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు మా ఇంట్లో శ్రీచక్రం లేదే, అమ్మవారి యొక్క విగ్రహం లేదే అని బాధపడకూడదు. అమ్మవారి యొక్క చిత్రపటానికే చాలా చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. కాకపోతే మీరు కుంకుమార్చన చేయాలి అంటే అరచేతి నిండా ఒక పసుపు ముద్దను తీసుకొని ఒక తమలపాకు మీద పెట్టి కుంకుమార్చన చేయాలి. అలా వారం రోజులు చేయొచ్చు. ఒక ఆదివారం రోజు కానీ శనివారం రోజు కానీ ఆ పసుపు ముద్దను తీసుకుని ఒక వేప చెట్టుకి గుండ్రంగా రాసి కుంకుమ బొట్లు పెట్టినట్లయితే ఈ పూజకి సంపూర్ణ ఫలితం దక్కుతుంది. అభిషేకం చేసిన తర్వాత విగ్రహమూర్తులన్నిటికీ కూడా నేనైతే సాన మీద అరగతీసిన గంధాన్నే వాడతానండి. మా కులదైవానికి ప్రతిరోజు కూడా నేను సాన మీద అరగతీసిన గంధాన్ని లేపనం చేస్తాను. నాకు వీలు ఉన్నప్పుడు శుక్రవారం కానీ పౌర్ణమి కానీ ఇలా ఖడ్గమాల చదవాలి అనుకున్నప్పుడు నేను 9 దీపాలు పెట్టుకుంటాను. అమ్మవారికి అర్చన చేయాలి అంటే చేతి నిండా గాజులు వేసుకుంటే మంచిది. అందరికీ తెలిసిందే అయినా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అంతే. ఇలా 9 దీపాలు సపరేట్గా అయినా పెట్టుకోవచ్చు, లేదా ఒకే దీపంలో 9 ఒత్తులు వేసి 9 ఒత్తులు సపరేట్గా వెలిగేటట్టు అమ్మవారికి చూపిస్తే చాలా మంచిది. ఈరోజు శుక్రవారం కాబట్టి నేను పూజకి కొన్ని స్వచ్ఛమైన పుష్పాలను ఏర్పాటు చేసుకున్నాను. అమ్మవారి పూజకైతే ఎరుపు రంగు పుష్పాలు ఉండేటట్లు చూసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఎరుపు రంగు పుష్పాలు మీకు అందుబాటులో ఆ రోజు లేవనుకోండి, కొన్నైనా ఎరుపు రంగు అక్షంతలను ఏర్పాటు చేసుకోవాలి. నేనైతే ఇక్కడ అమ్మవారికి ఎరుపు రంగు గులాబీ పుష్పాలను తీసుకున్నాను. అమ్మవారికి పూజ చేసిన వెంటనే అయ్యవారికి పూజ చేయాలి, లేదా ముందే అయ్యవారికి పూజ చేసి శివుడికి పూజ చేసి అమ్మవారికి పూజ చేయాలి. అయితే శివుడికి నేను 11 నామాలతో పూజ చేస్తానండి. 11 తెల్లటి పుష్పాలు తీసుకున్నాను. తెల్లటి పుష్పాలు దొరకనప్పుడు తెల్లటి అక్షింతలతో పూజ చేయాలి. ఇంకా శంకు పుష్పాలు, లక్ష్మీనారాయణలకి తులసి దళాలు, ఇంకా పసుపు కొమ్ములు, వీటితో ఈరోజు నా పూజ ప్రారంభిస్తాను. ప్రతిరోజు మనం పూజకి ముందు గురుదేవులకి గణపతికి నమస్కారం చేసుకొని పూజను ప్రారంభించాలి. ఇక్కడ గురు పాదుకలకి నమస్కారం చేసుకొని గణపతికి కూడా అర్చన, పంచోపచార పూజ లేదా ఒక స్తోత్రం ఏదైనా చదువుకొని పూజను ప్రారంభించాలి. తర్వాత మన ఇంటి దైవానికి, కులదైవానికి తప్పకుండా పూజ చేసే మనం ఇంకా ఏదైనా పూజను ప్రారంభించాలి. నేను ఆ రోజు లక్ష్మీనారాయణలకి తులసి దళాలతో పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి 108 పసుపు కొమ్ములతో అష్టోత్తరం చదువుకున్నాను. ఇంటి దైవం ఎవరైనా సరే అండి, లక్ష్మీనారాయణలనే కాదు, ఏ ఇంటి దైవమైనా సరే వారికి పసుపు కొమ్ములతో పూజ చేస్తే చాలా చాలా మంచిది. కనీసం శుక్రవారము మంగళవారం అయినా సరే ఇలా పసుపు కొమ్ములతో మీ ఇంటి కులదైవానికి పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పూజ చేసే పసుపు కొమ్ములు ఖరాబ్ కాకుండా ఉండాలి అంటే ఒక బాక్స్లో పచ్చకర్పూరాన్ని అక్కడక్కడ చాలా ఎక్కువగా వేయండి. అప్పుడు పూజ చేసేటప్పుడు మీకు పచ్చకర్పూరంతో సువాసనతో ఆ పసుపు కొమ్ములని పూజ చేసినట్టు ఉంటుంది. పసుపు కొమ్ములు ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఒకవేళ కొన్ని ఖరాబ్ అయ్యాయి, వాటిని తీసివేయాల్సి వచ్చినప్పుడు తీసివేసి కొత్తవి చేర్చుకోవచ్చు, లేదా మొత్తం తీసివేయాల్సి వచ్చినప్పుడు ఆ పసుపు కొమ్ములన్నిటినీ ఒక దండలాగా మాల కట్టి వేప చెట్టుకి ఒక కొమ్మకి గుండ్రంగా చుట్టి దండలాగా వేసి రావాలి. అంతేకాని ఎక్కడంటే అక్కడ చెట్టు మొదట్లో కానీ అక్కడ పడేయొద్దు. ఎందుకంటే కుక్కలు కానీ అవి కానీ ఏమన్నా ఖరాబ్ చేస్తాయి. అందుకని చెట్టు పైన కొమ్మకి చుట్టి రండి. మీకు వీలు కుదిరితే కనుక హోమంలో వేస్తే మరీ మంచిది. ఇంటి దైవానికి పూజ చేసిన తర్వాత
శివుని అష్టోత్తరం కానీ శివనామాలు కానీ 11 నామాలు కానీ చదువుకుంటూ పూజ చేసుకోవాలి. నేను ఇక్కడ 11 నామాలు చదివానండి. ఇక్కడ శివునికి అభిషేకము నామాలు చదివిన తర్వాత వెంటనే అమ్మవారి పూజను ప్రారంభించాను. అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏదైనా అమ్మవారి స్తోత్రం చదవాలి అన్నా పూజ చేయాలి అన్నా పానకంని అమ్మవారి ముందు పెట్టి పూజ చేస్తే చాలా మంచిది. ముందు పెట్టడానికి చదివిన తర్వాత లాస్ట్లో పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. అందుకనే మీరు ముందు పానకాన్ని అంతా ఏర్పాటు చేసుకొని అమ్మవారి ముందు పెట్టి మీరు ఏ స్తోత్రమైనా చదివితే దానికి ఎక్కువగా ఫలితం ఉంటుంది. శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితా నలశిఖాం సౌః క్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం అస్య శ్రీ శుద్ధశక్తిమాలా మహామంత్రస్య ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్యఋషయః దేవీ గాయత్రీ ఛందః సాత్వికకకార భట్టారకపీఠస్థితకామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీలలితా భట్టారికా దేవతా ఐం బీజం క్లీం శక్తిః సౌః కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ ధ్యానం. ఆరక్తాభాం త్రినేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యాం హస్తాంభోజైస్స పాశాంకుశమదనధనుస్సాయకైర్విస్ఫురంతీం ఆపీనోత్తుంగవక్షోరుహకలశలుఠత్తారహారోజ్వలాంగీం ధ్యాయేదంభోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణాం శ్రీదేవీ సంబోధనం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరీ. న్యాసాంగదేవతాః హృదయదేవీ శిరోదేవీ శిఖాదేవీ కవచదేవీ నేత్రదేవీ అస్త్రదేవీ తిథినిత్యాదేవతః కామేశ్వరీ భగమాలినీ నిత్యక్లిన్నే భేరుండే వహ్నివాసినీ మహావజ్రేశ్వరీ శివదూతీ త్వరితే కులసుందరీ నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలినీ చిత్రే మహానిత్యే దివ్యౌఘగురవః. పరమేశ్వరా పరమేశ్వరీ మిత్రేశమయీ ఉడ్ఢీశమయీ చర్యానాథమయీ లోపాముద్రమయీ అగస్త్యమయీ సిద్ధౌఘగురవః. కాలతాపశమయీ ధర్మాచార్యమయీ ముక్తకేశీశ్వరమయీ దీపకళానాథమయీ మానవౌఘగురవః. విష్ణుదేవమయీ ప్రభాకరదేవమయీ తేజోదేవమయీ మనోజదేవమయీ కళ్యాణదేవమయీ వాసుదేవమయీ రత్నదేవమయీ శ్రీరామానందమయీ. శ్రీచక్రప్రథమావరణదేవతః
अणिमा सिद्धे लघिमा सिद्धे गरिमा सिद्धे महिमा सिद्धे ईशित्वसिद्धे वशित्वसिद्धे प्राकाम्यसिद्धे भुक्तिसिद्धे इच्छासिद्धे प्राप्तिसिद्धे सर्वकामसिद्धे ब्राह्मी माहेश्वरी कौमारी वैष्णवी वाराही माहेन्द्री चामुण्डे महालक्ष्मी सर्वसंक्षोभिनी सर्वविद्राविणी सर्वाकर्षिणी सर्ववशङ्करी सर्वोन्मादिनी सर्वमहाङ्कुशे सर्वखेचरी सर्वबीजे सर्वयोने सर्वत्रिखण्डे त्रैलोक्यमोहनचक्रस्वामिनी प्रकटयोगिनी श्रीचक्रद्वितीयावरणदेवतः कामाकर्षिणी बुद्ध्याकर्षिणी अहङ्काराकर्षिणी शब्दाकर्षिणी स्पर्शाकर्षिणी रूपाकर्षिणी रसाकर्षिणी गन्धाकर्षिणी चित्ताकर्षिणी धैर्याकर्षिणी स्मृत्याकर्षिणी नामाकर्षिणी बीजाकर्षिणी आत्माकर्षिणी अमृताकर्षिणी शरीराकर्षिणी सर्वशा परिपूरकचक्रस्वामिनी गुप्तयोगिनी श्रीचक्रतृतीयावरणदेवतः अनङ्गकुसुमे अनङ्गमेखले अनङ्गमदने अनङ्गमदनातुरे अनङ्गरेखे अनङ्गवेगिनी अनङ्गाङ्कुशे अनङ्गमालिनी सर्वसंक्षोभनचक्रस्वामिनी गुप्ततरयोगिनी श्रीचक्रचतुर्थावरणदेवतः सर्वसंक्षोभिनी सर्वविद्राविणी सर्वाकर्षिणी सर्वाह्लादिनी सर्वसम्मोहिनी सर्वस्तंभिनी सर्वजृम्भिनी सर्ववशङ्करी सर्वरञ्जनी सर्वोन्मादिनी सर्वार्थसाधिके सर्वसम्पत्तिपूरिणी सर्वमन्त्रमयी सर्वद्वन्द्वक्षयङ्करी सर्वसौभाग्यदायकचक्रस्वामिनी सम्प्रदाययोगिनी श्रीचक्रपञ्चमावरणदेवतः सर्वसिद्धिप्रदे सर्वसम्पत्प्रदे सर्वप्रियङ्करी सर्वमङ्गलकारिणी सर्वकामप्रदे सर्वदुःखविमोचनी सर्वमृत्युप्रशमनी सर्वविघ्ननिवारिणी सर्वाङ्गसुन्दरी सर्वसौभाग्यदायिनी सर्वार्थसाधकचक्रस्वामिनी कुलोत्तीर्णयोगिनी श्रीचक्रषष्ठावरणदेवतः सर्वज्ञे सर्वशक्ते सर्वैश्वर्यप्रदायिनी सर्वज्ञानमयी सर्वव्याधिविनाशिनी सर्वाधारस्वरूपे सर्वपापहरे सर्वानन्दमयी सर्वरक्षास्वरूपिणी सर्वेप्सितफलप्रदे सर्वरक्षाकरचक्रस्वामिनी निगर्भयोगिनी श्रीचक्रसप्तमावरणदेवतः वशिनी कामेश्वरी मोदिनी विमले अरुणे जयिनी
सर्वेश्वरी कौलिनी सर्वरोगहरचक्रस्वामिनी रहस्ययोगिनी श्रीचक्र अष्टमावरणदेवतः पाणिनी चापिनी पाशिनी अंकुशिनी महाकामेश्वरी महावज्रेश्वरी महाभगमालिनी सर्वसिद्धिप्रदचक्रस्वामिनी अतिरहस्ययोगिनी श्रीचक्रनवमावरणदेवतः श्री श्री महाभट्टारिके सर्वानन्दमयि चक्रस्वामिनी परापररहस्ययोगिनी नवचक्रेश्वरि नामानि त्रिपुरे त्रिपुरेशी त्रिपुरसुन्दरी त्रिपुरवासिनी त्रिपुराश्री त्रिपुरमालिनी त्रिपुरसिद्धे त्रिपुराम्बा महात्रिपुरसुन्दरी श्रीदेवी विशेषणानि नमस्कारनवाक्षरी च महामहेश्वरी महामहाराज्ञी महामहाशक्ते महामहागुप्ते महामहाज्ञप्ते महामहानन्दे महामहास्कन्दे महामहाशये महामहाश्रीचक्रनगरसाम्राज्ञी नमस्ते 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 नमः। एषा विद्या महासिद्धिदायिनी स्मृतिमात्रतः अग्निवातमहाक्षोभे राजा राष्ट्रस्य विप्लवे लुण्ठने तस्करभये सङ्ग्रामे सलिलप्लवे समुद्रयानविक्षोभे भूतप्रेताधिके भये अपस्मारजरव्याधिमृत्युक्ष्यामादिजे भये शाकिनीपूतनायक्षरक्षकूष्माण्डजे भये मित्रभेदे ग्रहभये व्यसनेष्वाभिचारिके अन्येष्वपि च दोषेषु मालामन्त्रं स्मरेन्नरः तादृशं खड्गमाप्नोति येन हस्तस्थितेन वै अष्टादश महाद्वीपसम्राट् भोक्ता भविष्यति सर्वोपद्रवनिर्मुक्तः साक्षात् शिवमयो भवेत् आपत्काले नित्यपूजां विस्तारात् कर्तुमारभेत् एकवारं जपध्यानं सर्वपूजाफलं लभेत् नवावरणदेवीनां ललितायामहौजनः एकत्र गणनारूपो वेदवेदाङ्गगोचरः सर्वागमरहस्यार्थः स्मरणात् पापनाशिनी ललिताया महेशान्या माला विद्या महीयसी नरवश्यं नरेन्द्राणां वश्यं नारीवशङ्करम् अणिमादिगुणैश्वर्यं रञ्जनं पापभञ्जनं तत्तदावरणस्थायि देवता बृन्दमन्त्रकम् मालामन्त्रं परं गुह्यं परं धाम प्रकीर्तितं शक्तिमाला पञ्चधा स्यात् शिवमाला च तादृशी तस्माद् गोप्यतराद् गोप्यं रहस्यं भुक्तिमुक्तिदम् इति श्रीवामकेश्वरतन्त्रे उमामहेश्वरसंवादे देवी खड्गमालस्तोत्ररत्नं समाप्तम्। శ్రీమాత్రే నమః. నేను కూడా ఈ ఖడ్గమాలని గురువుగారి దగ్గరే నేర్చుకున్నానండి. అయినా కానీ ఎక్కడైనా అక్షర దోషం కనిపించినట్లయితే, ఎవరైనా పెద్దవాళ్ళు ఈ వీడియో కనుక చూసినట్లయితే దయచేసి మన్నించి మీరు ఆ అక్షర దోషాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా సరిదిద్దుకుంటాను. ఖడ్గమాల చదువుతున్నంతసేపు కూడా
ధ్యాస అంతా అమ్మవారి మీదే ఆటోమేటిక్‌గా వెళ్ళిందండి. అంటే ఆ పదాలు చదువుతున్నా, ఆ పదాలు అంత గొప్పవి, అంత శక్తివంతమైనవి. అందుకని ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే గనక మంచిగా కామెంట్ రూపంలో చెప్పండి. అవి మనమందరము కూడా ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటాము. 99% ఉండవనే అనుకుంటున్నానండి. ఒకవేళ ఉంటే గనక క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టి చక్కగా మీకు నక్షత్ర హారతి, తమలపాకుల హారతి లేదా అంటే పంచహారతులు మీకు ఏ విధంగా తోస్తే, ఏ విధంగా వీలు అవుతే ఆ విధంగా అమ్మవారికి హారతినివ్వండి. అలానే మీకు మరో ముఖ్యమైన విషయము, ఖడ్గమాల చదివిన వెంటనే మీరు కాలభైరవ అష్టకం తప్పకుండా చదవండి. లేదా అట్‌లీస్ట్ ఒక లింగాష్టకమైనా చదవండి, కానీ అలానే వదలకూడదు. ఆ రోజు పూజని చాలా చక్కగా చేసుకున్నారు అన్న తర్వాత, అంటే ఇన్ని వారాలని అనుకుంటారు కదా! నేను ఖడ్గమాల ఇన్ని శుక్రవారాలు చదువుకుంటాను, ఇన్ని మంగళవారాలు పారాయణం చేసుకుంటాను అని అనుకున్న వాళ్ళు లాస్ట్ రోజు ఒక 5 మంగళవారాలు, ఒక 9 శుక్రవారాలు ఇలా అనుకున్న తర్వాత లాస్ట్ శుక్రవారం ఉంటుంది కదా! ఆ రోజు మీరు ఎవరైనా ఒక్క ముత్తైదుకైనా, ముగ్గురికిస్తే చాలా మంచిదండి. ఒక్క ముత్తైదువుకైనా మీరు చక్కగా ఒక 2 బ్లౌజ్ పీసులు నిండుగా తాంబూలం ఇవ్వండి. తాంబూలం ఇచ్చిన తర్వాత లాస్ట్‌లో నైట్‌కి ఆ రోజు అమ్మవారికి చక్కగా ఎర్ర నీళ్ళతో హారతినివ్వండి. సంకల్పంతో పూజ చేసేవాళ్ళు అమ్మవారికి ఖడ్గమాల మొత్తం చదివిన తర్వాత అమ్మవారి దగ్గర కూర్చొని మీ మనసులోని బాధని, కోరికని ఏదైనా సరే మౌనంగానో లేదా మీరు ఒక మనిషితో నిజంగా ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడుతూ అమ్మవారికి మీ బాధని కానీ, మీ కోరికను కానీ విన్నవించుకున్నట్లయితే తప్పకుండా మీకు ఆ రిజల్ట్స్ కనపడతాయి. మీరు ఇలా చేసి చూడండి. మీకు వెంటనే అమ్మవారు ఏదో ఒక రూపంలో మీకు ఆ సంతోషాన్ని కలిగిస్తుంది అనమాట. మీకిది ఆ కోరిక తీరుతుంది, ఆ బాధ తీరుతుంది అన్న విషయాన్ని మీకు ఖచ్చితంగా తెలియజేస్తుంది. తప్పకుండా ఈ టిప్‌ని మాత్రం, టిప్ అంటే మీకు అర్థమవుతుంది అని చెప్తున్నాను, ఇలా చేయకుండా మర్చిపోకండి. అలానే మీకు ఎలాంటి సందేహం ఉన్నా, ఖడ్గమాల చదివే విషయం దగ్గర నుంచి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. మీరు పిన్ చేసేవి ఎలా ఉండాలి అంటే నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి. మీ కామెంట్‌ని చదివితే నలుగురికి ఇది నాకు గూడా ఉందే సందేహము అని అది చదువుకొని దాన్ని వాళ్ళు గూడా పాటించే విధంగా మీరు అడిగినట్లయితే వాటికి చక్కగా సమాధానం ఇస్తాను. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.